అంటే అన్న ఇప్పుడు పోతరాజు అంటే పాత కాలంలలో ఎట్లేస్తుండే నీకు మంచైనా చెడైనా రేపటి డేట్లో వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి ఆ గురువుకి అడుగుతారు. అందరికి శనార్థులు. బోనాల ముంగట పోతరాజు లేకపోతే గా బోనాల మజానే ఏంది అంటే ఇప్పుడు ఇయాల రేపు ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టే పోతరాజులలో కూడా రకాలు ఉంటారని అంటారు కదా అన్న. గావు పట్టేటోళ్ళు అంటే గుడికి ఒక్కరు లేకపోతే ఇట్లా వేసేటోళ్ళు అట్లా ఎందుకు అంటారు అంటే అందరు ఒకటేనా లేకపోతే వాళ్ళు వీళ్ళు వేరా? పోతరాజులు అంటే అందరు ఒకటే, అంటే అమ్మ అందరిని ఒకటే లాగా చూస్తుంది, అందరు ఒకటే దృష్టిలో చూస్తుంది కాబట్టి అందరు ఒకటే. కానీ ఇందులో ఏంటంటే మీరు అన్నట్టు గావుకి పట్టడం పోతరాజులు వేరా, అంటే వాళ్ళ కండిషన్స్ వాళ్ళు కంపల్సరీ సిస్టమేటిక్గా 100% ఉంటారు కాబట్టి వాళ్ళకి గావు ఇస్తారు గుడి దగ్గర. మళ్ళీ పలారం బండి దగ్గర వేసేవాళ్ళు నార్మల్గా ఉంటారు. అంటే ఆ పూజకి ఈ పూజకి విధానం డిఫరెంట్ ఉంటుంది. నార్మల్గా ఉండి పోయి గావు పట్టాలంటే నాట్ ఏ జోక్ అది. ఎందుకంటే ఎంతోమంది పబ్లిక్ ఉంటారు, ఎంబడి పడుతుంటారు. మేము కోరికి ఆ గుమ్మడికాయ ముందంటే దున్నపోతులు మేకలు కోళ్ళు ఇస్తుండే, ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఉన్నాయి కానీ ఇస్తలేరు కాబట్టి పద్ధతులు చేంజ్ చేశారు కాబట్టి గుమ్మడికాయలు ఇస్తారు. ఆ గుమ్మడికాయ కోసం కూడా మా దగ్గర చాలా మంది కొట్లాడి గుంజుకొని పోవడం కానీ కొట్లాడుకోవడం కానీ చాలా అవుతుంది. కానీ అది చాలా ఇంపార్టెంట్. అది ఆ గావు అనేది ఏంటంటే పోతరాజు అమ్మవారికి ఆకలి అవుతుందని అడిగినప్పుడు ఈ బోనాల పండుగ అనేది స్టార్ట్ అయింది. మెయిన్ థింగ్ ఈ బోనాల పండుగ అంటే అమ్మవారికి బోనం ఎక్కేయడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాల పండుగ అంటే అమ్మవారి కళ్యాణం. ఆషాఢంలో అమ్మవారి కళ్యాణం అవుతుంటది కాబట్టి కంపల్సరీ ఆ కళ్యాణం అయిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో మాకు చెల్లి ఉన్నది, మా అక్క ఉన్నది. ఇప్పుడు పోతల లింగన్న అంటే అమ్మవారు తమ్ముడు, అంటే అక్క పెళ్ళి అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో మా అక్క మ్యారేజ్ అయినప్పుడు మేము ఎట్లా అయితే ప్రతి ఒక్కటి చేసి పెళ్లి కూతురు చేసి కార్డ్స్ వంచి వాళ్ళ ఇంటిని పోయి చెప్పి రావడం కానీ పెద్దలకు చెప్పడం కానీ అన్ని చేసి బట్టలు కొనడం కానీ ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఆడపిల్లకి మన ఆడపడుచుకి ఎత్తైతే చేస్తామో ప్రతి ఒక్కటి అమ్మవారికి చేసి ఆ పెళ్లి చేసిన తర్వాత నైట్ చోరుబలి అని కూడా ఉంటుంది. చాలా గుళ్ళల్లో చేస్తారు కానీ ఎవరికి తెలియదు. అది చాలా డేంజర్గా ఉంటుంది. ఆ నైట్కి 12 తర్వాత చేస్తారు. నైట్ 12 నుంచి మార్నింగ్ 3 లోపల కంప్లీట్ చేస్తారు. అది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అయిన ఉంటుంది అది నైట్లా. అది చేసిన తర్వాత తెల్లారి రంగం అనేది జరుగుతుంది. కానీ దీనివల్ల ఏంటంటే కొన్ని ఆ గుడికి ఉన్న వాళ్ళు గుడిలో వాళ్ళైతే మెంబర్స్ ఉంటారు, కమిటీ మెంబర్స్, వాళ్ళకి ఎక్కువ చాలా తెలిసి ఉంటుంది. వాళ్ళ ప్రకారంగా ఎవరికి తెలియనియరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దగ్గర ఎవరు రానియరు, ఎందుకంటే భయపడతారు కాబట్టి. కొన్ని ఎదురుటి దుబ్బలు తాకితే అని కానీ రానియకుండా కంపల్సరీ పద్ధతి ప్రాసెస్ చేసుకుంటా బోనాల పండుగ చేస్తారు అన్న. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినారు కదన్న బలి తీస్తారు అని, అంటే ఎవ్వరికి తెలియకుండా. అంటే అది ఎందుకు అట్లా చేస్తారు అంటే ఇప్పుడు నార్మల్ గా అయిపోయిన తర్వాత కూడా తీయచ్చు, కానీ అదంతా మొత్తం ఆఫ్టర్ 12 లేకపోతే 1 గంటలకి అట్లా ఎవ్వరు కనబడని టైంలో వాళ్ళు వెళ్ళిపోయి వచ్చేస్తారు. అది తెలియని కూడా తెలియదు. ఆ తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా సుస్థ అవుతారు అని కూడా నేను విన్నా. అంటే అట్లా ఎందుకు అవుతుంది అంటారు? ఇది చోరు బలి వేరు, తెల్లారి తీసే బలిగంప వేరు. అంటే చోరు బలి అంటే మనం ఏదో తీసుకెళ్లడము చేయడం అని. తెల్లారి రంగం తర్వాత బలిగంప, పోతరాజుల తర్వాత బలిగంప ఉంటది. ఆ బలిగంపలో ఉన్న అన్నం అన్న చల్లడం అది వేరు. ఈ చోరు బలి అనేది అంటే నైట్ అమ్మవారికి పుస్తలు కడతారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పొద్దు, మా గురువులకి క్షమాపణ చెప్పుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పొద్దు ఇది బయటికి, అంటే పబ్లిక్ కూడా తెలవాలని చెప్తున్నా. మా గురువులు నన్ను కూడా తిడతారు, నాకు తెలుసు. అది ఏంటంటే ఇప్పుడు చోరు బలి అనేది నైట్ పూట అంటే ఒక మనిషి అంటే గుడికి ఉన్న కొన్ని హక్దారులు ఉంటారు. ఇప్పుడు పోతరాజులు గుడికేసే హక్దారు ఉంటారు, పనులకు ఉంటారు, ఘటం ఎత్తుకున్నట్టయినా హక్దారు ఉంటాడు. ఇట్లా కొన్ని ప్రతి ఒక్క పనికి ఒక్కొక్క హక్దారు ఉన్నప్పుడు ఆ నైట్ అమ్మవారు అనేది ఒక అతని మీదకి తీసుకొని వచ్చి అమ్మవారికి నైట్లో పుస్తలు కట్టిన తర్వాత అమ్మవారు అతని మీదకి వచ్చినాక అప్పుడు ఎవరి తరంగా అది ఆపడం. అంటే ఆ నైట్ ఆ టైంలో ఏంటంటే ఒక అతనికి తీసుకొచ్చి అమ్మవారు వచ్చినప్పుడు పుస్తకం కట్టి నైట్ లో పూజలు చేసి చాలా ప్రాసెస్ ఉంటది. రద్ది చేస్తారు. అన్నము ఒక 25 kgs 50 kgs అట్లా ఉండి, 50 అంటే వేయరు, అంటే ఏరియాని బట్టి అట్లా దాన్ని రద్ది చేసి మంచిగా మన పిండితోటి
దీపంతో పెద్ద తయారు చేసి అలా నూనె వేసి పెద్ద గండ దీపం టైప్ పెట్టి ఆ నైట్ మొత్తం నిమ్మకాయలు, ఇప్పుడు మన బయన్లలో ఉంటారు అంటే మా గురువు వాళ్ళు పూజలు చేస్తారు ఆ నైట్. అమ్మవారి పూజలు చేసి ఆ టైంలో ఎవరు ఉండరు, గుడి కమిటీ మెంబర్ తప్ప వేరే వాళ్ళు ఎవరు రానియరు. ఎందుకంటే చాలా డేంజర్ గా ఉంటది కాబట్టి, భయపడతారు కాబట్టి రానియరు. ఆ టైంలో చేసి అమ్మవారి లోపల కళ్యాణం అయిన తర్వాత అతను బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళినప్పుడు అతన్ని ఆపలేరు ఎవరు. అప్పుడు ఇప్పుడు అంటారు గురువులు మంత్రాలు, అప్పట్లో ఈ మంత్రతంత్రాలు కూడా ఉన్నాయి, దేవుని భక్తి శక్తి కూడా ఉంది, దేవులు దయ్యం అన్ని ఉన్నాయి ప్రజెంట్. కానీ వాళ్ళు ఉండి వాళ్ళ అండర్లా ఎవరైతే అమ్మవారు వస్తుందో అతను మొత్తం ఆ ఏరియా అంతా తెలియదు, ఎక్కడ తిరుగుతాడో తెలియదు. ఈ రూట్కి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఈడ చేస్తాడు అని ఎవ్వరికి తెలియదు. అది ప్రజెంట్ ఆయన కూడా తెలియదు. ఆయన ఎక్కడెక్కడ వెళ్తారు, గుడి మెంబర్స్ అందరు ఆయన వెంబడి ఉండి, బ్యాండ్ ఉంటది, రాత్రి అంత ఉంటది, నిమ్మకాయలు, గురులు, చాలా పోలీసులకు ప్రొడిక్షన్ కూడా తీసుకుంటాం అప్పుడు. ఇప్పుడు ఈ లైన్ ఈ గల్లీ నుంచి స్ట్రీట్ నుంచి వెళ్తుంటే పక్క స్ట్రీట్ లో మేము ఒక 10-15 మెంబర్స్ ఎవరిని రానియకుండా చూసుకుంటాం, డోర్లతో సహా బంద్ చేపిస్తాం ఆ నైట్. అంటే ఆ అమ్మవారు మొత్తం నైట్ అంతా తిరుగుతుంది, ఆమె ఎప్పటి వరకు తిరుగుతుంది మనకు కూడా తెలియదు. మళ్ళా నైట్ మళ్ళీ రిటర్న్ మళ్ళీ అమ్మవారి గుళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు తిరిగేటప్పుడు ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ మళ్ళీ లేచి స్టార్ట్ చేస్తుంది అని తెలియదు. పడిపోకుండా చేయకుండా చాలా అంటే పద్ధతిగా చాలా సూచే కాబీలు ఉంటుంది, కానీ డేర్నెస్ అనేది ఉండాలి దానికి. అంటే ఇప్పుడు అంతా కామన్ అంటే ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి తరఫు నుంచి కాబట్టి చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా తెలుసుకుంటే బోనాల పండుగ ఇప్పుడు అందరికి ఏం తెలిసి ఉంటది, బోనాల పండుగ వచ్చింది, మనం మంచిగా రెడీ అయినాం, ఇల్లు శుద్ధి అయింది, రెడీ అయినాం, పూజ చేసుకున్నాం, బోనం ఎత్తుకున్నాము, బోనం అన్నం అమ్మవారికి ఎక్కించేసి వచ్చినాము అని అనుకుంటాం. తర్వాత జరిగే కార్యక్రమం ఇప్పుడు ఇవన్నీ చేసి అంటే అమ్మవారికి పెళ్లి చేసి మళ్ళా తెల్లారి అమ్మవారికి ఘటం, ఇప్పుడు మనం ఘటం ఎత్తుకొని తిరుగుతాం. ఇంటింటికి ఎందుకు వెళ్తారు, అమ్మ బోనాల పండుగ ఉంది రావాలి, ఎవరు అమ్మవారు వెళ్ళి మరీ చెప్తుంది. ఘట్టం ఎత్తుకున్న మనిషి ప్రతి ఒక్క ఇంటికి తిరిగి చెప్పేసి వస్తారు అనమాట. అంటే 2 days 3 days 4 days 1 week అంటే ఏరియాని బట్టి అందరికి చెప్పి రావడం బట్టి ఆ ఘట్టం వెంబడి పోయి చెప్పేసి ఆ తర్వాత బోనాలు అందరు వస్తారు. అంటే మనం పిలుస్తున్నాం, అమ్మవారు పిలుస్తుంది గుడికి రండి అని, బోనాల పండుగ వచ్చింది రండి అమ్మ. అందరికి బోనాల పండుగనే తెలుసు, బోనాల పండుగ లోపల ఏమున్నది అనేది తెలియడం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే కళ్యాణం అంటే అవన్నీ చేసుకున్న తర్వాత సాగనంపడం పోతరాజు. ఇప్పుడు మనము పెళ్ళైంది అందరు ఇప్పుడు బరాత్ తీస్తారు. ఈ బరాత్ అనేది మనము ఇప్పుడు అమ్మవారికి కళ్యాణం చేసిన తర్వాత తెల్లారి అమ్మవారు వస్తుంది, పిలుస్తాము, రంగం ఎక్కిస్తారు, పెద్ద మనుషులు అందరు ఉండి గురువులు ఉండి రంగం ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత చెప్పి భవిష్యం అని చెప్పిన తర్వాత పోతరాజులు వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ బలిగంప అయిపోతుంది. పోతరాజు తర్వాత బలిగంప తర్వాత మళ్ళీ అమ్మవారు సాగనంపాలి. ఇప్పుడు అక్క వాళ్ళని అంటే అత్తగారింటికి పంపిస్తాం, మళ్ళీ అమ్మని మళ్ళీ అమ్మ పంపించాలి కదా, అట్లా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి మన శివాజీ బ్రిడ్జ్ దగ్గర ఘటం మనం ఏదైతే స్టార్టింగ్ ఇంటింటికి వెళ్ళైతే మన ఘటం ఏదైతే ఉంటుందో అది చేసినాక అదే అమ్మవారికి మళ్ళా పండుగ రోజు తెల్ల రంగం రోజు మళ్ళీ రెడీ చేసి మంచిగా మళ్ళీ అమ్మవారిని సాగనంపుతాం. దాని తర్వాత అంటే సాగనంపడం అంటే అన్ని అక్కడ వేయడం, పసుపు కుంకుమ మెయిన్. ఆ పసుపు కుంకుమ అనేది గంగమ్మల కలుపుతారు కాబట్టి ఆడికి ఆ బోనాల పండుగ ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర శ్రావణం ఆషాఢంలో తీసుకుంటారు కాబట్టి ఒక్కొక్క సండే ఒక్కొక్క దగ్గర ఆ విధంగా ఆడికి ఎండి చేసుకుంటారు అనమాట పసుపు కుంకుమ తోటి. కాబట్టి ఇక్కడ పూజ శాంతి చేసి మళ్ళీ వేస్తారు. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ వారం మళ్ళా ప్రతి ఒక్క గుడి దగ్గర మారుబోనం అని చేస్తారు. ఆ మారుబోనం కూడా మళ్ళీ చేస్తారు చిన్నగా, గుడి వాళ్ళ కమిటీలు ఉండి మారుబోనం చేసి అప్పటికి టోటల్ గా ఎండి చేస్తారు. అప్పటికి ఇది బోనాల పండుగ విధానం అన్న. ఇప్పుడు పోతరాజులు తయారవుతారు కదా, అంటే మీరు వేసుకునే చెడ్డీ అయినా గవ్వలైనా గజ్జలైనా, అంటే కొంతమంది కలర్ పూసలు కూడా చాలా మంది అయితే వేసుకుంటున్నారు, కొంతమంది నల్ల పూసలు మాత్రం వేసుకుంటారు. అంటే వాటిలో ఎందుకు వేసుకుంటారు అంటారు? అంటే ఇప్పుడు పోతరాజుకి అనేది అంటే ఈ పూసలు గాని కాలగజ్జలు, ఫస్ట్ కాలగజ్జలు మెయిన్ కాలగజ్జలు, పిక్క గజ్జలు, చెడ్డీ, ఇంకోటి లంగోటు, పూసలు, కొంతమంది గవ్వలు కూడా వేసుకుంటారు. గవ్వలు అంటే అమ్మవారు కాబట్టి గవ్వలు వేసుకుంటారు. ఇంకోటి ఈరగోలలు, ఈ పసుపు కుంకుమ
విభూది కాటిక అనేది మెయిన్. ఇవి పోతరాజు సామాన్ కంపల్సరీ. ఈ పోతరాజు సామాన్ కూడా మనకి ఎట్లా అంటే దీని అమౌంట్ కూడా ఒక 5 నుంచి ఒక 8,000 లోపల వస్తుంది అన్న. మరి అందరూ వేరే వేరే ఎక్కువ అని చెప్తారు, ఇవన్నీ కాదు. ఈ పూసలు ఇప్పుడు మీరు అన్నట్టు కలర్స్ అన్నట్టు బ్లాక్ అనడము, పూసలు వైట్, బ్లూ, గ్రీన్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో కానీ మనకి ఇక్కడ బేగం బజార్ లో కానీ ఈయన ఎక్కువ దొరుకుతాయి. అయితే ఇవి దొరకడం అంటే ఇవి అప్పటి నుంచి వస్తున్నాయి కలర్స్. అంటే ముందు పూసలు కట్టుకోవడం అని ఉంటుండే, ఇప్పుడు ఆ కలర్లు ఏంటంటే కొంచెం కనిపినాయి మొత్తం కలర్ఫుల్ గా అన్నట్టు. ఒకరు 3 వేసుకుంటారు, ఒకరు 4 వేసుకుంటారు, ఒక్కొక్కరు 2 వేసుకుంటారు చేతులకి. అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ పూసలు అనేది మాత్రం ఇంపార్టెంట్, కలర్ నాట్ ఇంపార్టెంట్, పూసలు అనేది మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్. పూసలు వేసుకోవడం, కొంతమంది గవ్వలు వేసుకుంటారు, అమ్మవారు వచ్చిన వాళ్ళు గవ్వలు కూడా వేసుకుంటారు, చెడ్డి, పిక్క గజ్జలు, కాళ్ళ గజ్జలు, ఈరగోళలు, మెయిన్ ఈ ఐటమ్స్ మాత్రం కంపల్సరీ పోతరాజుకు ఉండాల్సిందే. ఏ వాళ్ళని ఉండని ఏ పోతరాజు అని ఉన్నాయి. ఒక నీట్గా కరెక్ట్గా ఒక పద్ధతి వేసుకుంటే మనకి మంచిది, మన ఇంట్లో వాళ్ళకి మంచిది, అమ్మవారి దగ్గర వేసుకుంటే అమ్మవారికి కూడా మంచిది. ఇప్పుడు మనము వేరే తీరుగా వేసుకోవడం వల్ల పోతరాజు పలానా బండి కాడ గిట్ల వేసిండు, పోతరాజు కలర్లు వేసిండు, ఆయన రాక్షసిలాగా కనిపించాడు. ఇప్పుడు పిల్లలు కూడా అంటే పిల్లలు, చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడు నార్మల్ పసుపు కుంకుమ అంటే ఒకటి ఉంటే పోతరాజు అని చెప్పి కొంత భయం ఉంటుంది, కొందరికి ఉండదు నార్మల్. నువ్వు అలా లెన్స్ పెట్టుకొని నువ్వు దయ్యంలాగా తయారయ్యి చిన్న పిల్లల దగ్గర పోయి ఇట్లా అని పెద్దలు ఇట్లా పడితే వాళ్ళు భయపడతారు. నువ్వు అట్లా భయపట్టియకు. కొంతమంది నువ్వు చిన్నపిల్లలు భయపడతారు, మన ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం 15, 16 తెలివి ఉన్న వాళ్ళు భయపడరు, ఫోటోలు తీసుకుంటారు. నువ్వు ఫోటోలు తీసుకొనికే నువ్వు తయారెత్తున్నావు. కానీ మనం ముఖ్యంగా ఏంటంటే నువ్వు పోతరాజువి, పోతలింగనం అని మర్చిపోతున్నావు. ఇప్పుడు పోతరాజుకి కోసము గురువులు నిమ్మకాయలు ఇస్తారు, కాటికేస్తారు. మెయిన్ ముందు గురువులు ఏంటంటే ఇప్పుడు ఈ కాటికలు ఇటుకలు వాళ్ళు వాడతలేరు. కాటిక అనేది ఫస్ట్ గురు ఇస్తుండే, మనం పూజ చేసేటప్పుడు గురు కాటికేస్తాడు. కాళ్ళకి పెట్టుకోవాలి, కళ్ళకి పెట్టుకోవాలి అంటుంది, ఛాతీకి పెట్టుకోవాలి, కనిపించొద్దు. మళ్ళీ కాటిక మొత్తం మన లైట్గా పెట్టుకోవాలి. ఎవరి నజర్ మనం మీద పడకుండా, చోరసుల కాడ ఉన్నా కూడా నువ్వు దాటిన చేసినా కూడా నీకేం కాకుండా, ఇవన్నీ రక్షణ కోసం గురువులు ఇస్తుండే. ఇవాళ డేట్లు ఏంది, ఇప్పుడు పోతూరు పోరాలైనా చిన్న చిన్న పిల్లలైనా ఎవరైనా కూడా తెలియదు, అన్న ఏమంటారు అన్నం బడి వేసేస్తున్నా అని చెప్పి కలర్లు వేసుకుంటూ తయారై వెళ్తున్నావు. కరెక్ట్ మంచిది అలిగింది అనుకో, పండుకుంటే లేవద్దు. కానీ ఇట్లుంటాయి, కానీ తెలియదు. ఇప్పుడు వాళ్ళు చేస్తలేరు అవి. అప్పట్లో కొంతమంది మంత్రాలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇవన్నీ చేస్తుండే. చిన్న చిన్న రౌతులకు మంత్రాలు చేసి దూరం, ఎంత దూరం రౌతు తీసి కొడితే మంచి ఆడ పడాలి. అసలు మంత్రాలు నేర్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను సొంతంగా నాకు అనుభవం అయింది కాబట్టి. గురువు ఎప్పుడు గురువు దగ్గర 10 మంది శిష్యులు అనుకో, 10 మంది దగ్గరికి పోవాలంటే కష్టమే కదా. అట్లా అని చెప్పి ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. దానివల్ల ఏంటంటే గురువు ఇంటి దగ్గర ఉంటాడు, అమ్మవారు మన దగ్గర ఎంబడి ఉండాలి అనుకుంటే కరెక్ట్గా భక్తి చేసి 41 డేస్ ఫ్యామిలీకి దూరం ఉండి నువ్వు మంచి ఎవరు ఎంగిలీట తీసుకోకుండా, ఎవరు తాగకుండా తినకుండా మనది మనం కరెక్ట్ పద్ధతులు ఉంటే మనకి ఎస్సాంటిదైనా సరే ఏమి కాదు. ఇంకోటి, ఇప్పుడు మా గురువు ఉన్నారు, దాని తర్వాత నేను గురువులు ఏంటంటే నేను లేను. మా తాతయ్య, మా మామయ్య, వాళ్ళకి కాంతం పెద్దయినా, వాళ్ళకి ఇష్ట పెద్ద, ఇప్పుడు అట్ ప్రజెంట్ మా రాజేష్ అన్న, వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళని కాదు మేమైతే ఏం చేయలేం. కానీ ఎన్ని చేసినా కూడా అంటే ఇప్పుడు నా దగ్గర కూడా ఒక 4-5 మంది పోతరాలు ఉన్నారు. వాళ్ళ కండిషన్స్ పెడతాను ఫస్ట్. కొందరికి కుదురుతుంది, కుదరదు అంటే ఇవన్నీ కాదు. పోతరాజు చేయాలంటే ఇవి కలర్లు వేయొద్దు, ఒకళ్ళు ఎంగిల్ తాగొద్దు, కంకణాలు కడతాం మనం. ఈ కంకణం అనేది ఇంపార్టెంట్. ఇది ఇట్లా కంకణం అనేది పోతరాజుకి కడతాం మేము. ఈ కంకణం గట్టి నుంచి నీ పండుగ ఇవన్నీ బోనాల పండుగ అయిపోయి నువ్వు మళ్ళీ నీకు పోతరాజు చేసి లేనప్పటి వారికి ఈ కంకణం కంపల్సరీ ఉండాలి. ఇది రక్షణ. నీకు ఈ పద్ధతులు పాటిస్తేనే నీకు ఈ కంకణం కడతామంటాం. మాకు గుడి దగ్గర మేము గావు వేస్తాం కదా, గావుకి పోతరాలు వేస్తాం. నేను ఇప్పటికీ పలానం బండికి కానీ బయట ఎక్కడ వేయలేదు. నేను ఓన్లీ గుడికి వేస్తాను, గావుకి వేస్తాను. గావుకి మేము గుడికి వేసినప్పుడు మాకు 101 రూపాయి ఇస్తారన్న. 101 రూపాయి, ఒక షాలు లేకుంటే ఒక లుంగి కప్తారు, కుంకుమ ఇస్తారు. మాకు అదే ప్రసాదం. ఇది మనం ఒక భక్తి భావంతో పోతే మనకు అదొక ఇంపార్టెంట్ ఉంటుంది. అంతేగాని ఇవాళ డేట్లో నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంటే నేను నా సొంతంగా నేను నార్మల్ మనిషి ఉంటే మీరు మనల్ని విలువకుంటుండే.
ఇవాళ డేట్లో బబ్లు పోతరాజు గౌలిగూడలు ఉంటాడు అని చెప్పి మీరు పిలిచి మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ డేట్లో నేను ఈడ కూర్చుంటున్నా అంటే అమ్మవారి ఆశీర్వాదం, మా గురువుల ఆశీర్వాదం. ఇప్పుడు పోతురాజు అయినప్పుడు రంగం ఎక్కుతారు కదా, అప్పుడు మీరు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు పాతకాలంలో అయితే మేకలు అన్నట్టు దున్నపోతులు అవన్నీ ఇచ్చేటోళ్ళు, ఫైన్. కానీ ఇప్పుడు గుమ్మడికాయలు ఇస్తున్నారు కదా, అంటే అట్లా ఎందుకు ఇస్తారు అంటే అది మీరు కొరికిన ముక్కకి చాలా మంది కొట్టుకుంటారు, పిచ్చి పిచ్చి కొట్టుకుంటారు. అంటే ఆ ముక్కకి ఏందంత ఇంపార్టెన్స్, అంటే ఎందుకు అది అంతగానం ఇంపార్టెంట్? అప్పట్లో బలి ఇవ్వడం అనేది ఒకటి పోతరాజు తోటి చేస్తుండే. అయితే ఆ బలి తీసుకున్న తర్వాత అప్పుడు దున్నపోతుల బ్లడ్ కానీ మేకలది కానీ అలా బలిగంపలేసి అంతా జల్లుతుండే ప్రతి ఒక్క ఏరియాకి, ఇండ్ల పైన ఆ రోడ్ పైన వెళ్ళేటప్పుడు కానీ చల్లడం అవుతుండే. అయితే ఇప్పట్లో ఏంటంటే అవన్నిటికీ ప్రాణులది తీసుకోవద్దు, జంతువులు కూడా ఒక ప్రాణి అన్నట్టు ఇవన్నీ మొత్తం బ్యాన్ చేయడం వల్ల ఇప్పుడు గుమ్మడికాయలు ఇస్తాం. ఈ గుమ్మడికాయకి కూడా ఏంటంటే చాలా మంది మీరు అనుకున్నట్టు కొట్లాడుకోవడం చేయడము, దానికోసం పోతరాజు గావు అట్టనీకే, పోతరాజు గుడికి వేయనీకే మేము వేయడం కారణం కూడా మెయిన్ ఇంపార్టెంట్ అదే గావు. ఆ గావు తీసుకున్న తర్వాతనే పోతరాజు శాంతి మెయిన్. అది ఎంత పవర్ఫుల్గా అయినా రావడం కానీ పోతరాజులు వచ్చి అందరినీ పబ్లిక్ నుంచి బయటికి వచ్చి గుడి దగ్గర వరకు వచ్చి ఆ గావు పట్టడం అనేది చాలా రిస్క్ అయినది. గౌలిగూడలో అయితే నాకు తెలిసి గౌలిగూడ, మంగళాట్, ఓల్డ్ సిటీలా, బేగంబార్లో కూడా అవుతుంది. అంటే పబ్లిక్ ఎక్కువ పోతరాజు కోసం రావడం, గావు పోతరాజు కోసం చూడనీకి పోనీక దారి ఇయ్యరు. కొందరు తాళ్ళు గుంజుతుంటారు, కొందరు ఎక్కిరిస్తుంటారు, కొందరు చేతులు బట్టి గుంజుతారు ముంగడు పోనీకి. ఒక్కొక్క రకంగా అంటే పిల్లలు కొంతమంది అంటే సతాంచడం అనేది అవుతుంటుంది. ఆ టైంలో ఏంటంటే పోతరాజుకి కోపం రావడం కానీ మాకు కానీ ఎవరికైనా పోతరాజు కొట్టడం అనేది నార్మల్. ఆ గుమ్మడికాయకి అంత ఇంపార్టెంట్ ఎందుకు? ఆ గుమ్మడికాయ పోతరాజు అంటే పోతలింగన్న కొరికినప్పుడు ఆ కొరికిన గుమ్మడికాయ అనేది తీసుకెళ్ళి మన బలిగంప ఉంటది కదా అందులో వేస్తారు. అంటే అప్పుడు ఆ బలిగంపకు పవర్ అంటే దుష్ట శక్తులు, పోతరాజు ఏంటంటే దుష్ట శక్తులని తరిమే పోతలింగన్న ఇది. అయితే దాని వల్లనే పోతరాజు కొడితే మన పే మీద ఉంటే మన పోతేమో అని చెప్పి కొంతమంది ఇట్లా అంటే ఒక్కొక్క ఆలోచన దాన్ని బట్టి ఉంటది. ఆ గుమ్మడికాయ అనేది తీసుకెళ్లి బలిగంపలు వేసి అప్పుడు మళ్ళా అంతా ఏదైతే ఏరియా ఉంటుందో ఇంటింటి మీద చల్లడం కానీ ఆ ఏరియాలో చల్లుకుంటూ వెళ్ళడం కానీ ఉంటది. ఆ బలిగంప వెళ్ళేటప్పుడు దుష్ట శక్తులు వచ్చి ఇప్పుడు ఆ బలిగంపకి కట్టెలతో కొడతారు, అన్నం తీసేసాడు, వేరే వాళ్ళు ముట్టారు, ఈ చాకలు వాళ్ళు అనే వాళ్ళే జల్లుతుంటారు. అయితే వాళ్ళకి ఏంటంటే శుద్ధి ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఎదురాదు కాబట్టి అని వాళ్ళకి ఇంపార్టెన్స్ మెయిన్ ఉంటుంది. అయితే వాళ్ళు అన్నం అనేది చల్లుతుంటారు. ఆ చల్లేటప్పుడు ఈ దయ్యాలు పీక్క తింటుంటాయి దాన్ని. ఏవి దుష్ట శక్తులు అనేటి ఆ బలిగంప వేట్ అయ్యి పీకుతుంటాయి కాబట్టి కట్టెలతో కొట్టుకుంటా ముంగట ఒకతను గుమ్మడికాయ అంటే ఇంత పెద్దగా షార్ప్ చేసి నోట్లో పెట్టి ఆయన చేతిలో ఒకటి చెప్పించి రక్తం ఉంటదల్లా అది తీసుకొని ఆయన ముంగడు వెళ్తుంటాడు. వెనక బలిగంప ఉంటుంది, బలిగంప అన్నం జల్లుతుంటారు. ప్లస్ వెనక లాస్ట్కి ఇది ఎవరికి తెలియదు, ఒక కుండల ఈ గురుజీలు ఉంటారు కదా, మేనైతే వాళ్ళు ఉంటారో రంగం ఎక్కించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని లిక్విడ్ ఐటమ్స్ అవన్నీ అలా కలిపి యాపాకుతో చల్లుతుంటారు వెనకకి. ఆ చల్లడం వల్ల మొత్తం టోటల్ కూల్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ అది. అంతా చూసింది ఒక్కెత్తు, అదొక్కటి ఉన్నది ఒక్కెత్తు. అది వెనకకి చల్లుకుంటూ పోతుంటే పొలిమీర మొత్తం ఏం కాకుండా శుద్ధి చేసుకోవడం. మెయిన్ బోనాలకు అనేది ఇది ఇంపార్టెంట్. పచ్చికొండ, రంగము, అమ్మవారి కళ్యాణము, ఇవన్నీ చోరుబలి కానీ పోతరాజులు కానీ పాలారం ఇవన్నీ ఒక్కెత్తే అదొక్కటి బలిగం పెనుక లాస్ట్ వచ్చేది అది మెయిన్. యాపాకుతో చల్లుకుంటూ వెళ్తారు బలిగంప ముంగట అందరి ఇంట్లో కదా, ఇది మెయిన్. ఇవి కంపల్సరీ పోతరాజు కన్నా ఈ పలారం పనుల కన్నా ఈ బోనాల కన్నా మెయిన్ ఇంపార్టెంట్ అది. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే బోనాలు అంటే తెలుసుకోవాలి అందరు. అంటే కొందరికి ఇంట్లలో కూడా ఏంటంటే మమ్మీ వాళ్ళు చేస్తారు కాబట్టి చేస్తారు, వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు తెలుసు కాబట్టి పాత విధానంగా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ ఉన్న తర్వాత పిల్లలు కూడా తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు అందరు తెలుసుకుంటే అదే పద్ధతిగా ప్రాసెస్ అయ్యి చేసుకుంటే
తెలుసుకోవాలి. మెయిన్ బోనం అంటే ఏంది, రంగం ఎక్కేటప్పుడు ఎట్లుంటది, బోనాల పండుగ అంటే ఏంది, ఫస్ట్ రోజు ఎట్లా, ఘటం ఎట్లా, ఘటం ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా మనము పూజ చేసుకోవాలి, ఇంటి ముంగడ అమ్మవారు వచ్చినప్పుడు శాఖ వేయడం కానీ, అమ్మవారికి పూలు వేయడము, కొబ్బరికాయ కొట్టడము, పసుపు కుంకుమ వేసి ప్రసాదం మీద ఇచ్చి అట్లా ఆయన కాలు మొక్కి ఆయన విభూతితోటి బొట్టు పెట్టడము, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలి, ఈ జనరేషన్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని ఏంటంటే లైవ్ లో చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి తెలిసి వస్తుంటది. అంటే తర్వాత ఏంటంటే కొందరికి ఇప్పటికే ఏంటంటే ఉన్న జనరేషన్, ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే బోనాల పండుగ అంటే బోనము, పోతరాజు, ఈ పలారం బండి, తొట్టెలు, ఈ 4 తప్ప ఇంకేం తెలివి. ఇంకా తెలుసుకునేవి చాలా ఉన్నాయి. అట్లా అన్ని తెలుసుకుంటే ఏంటంటే వాళ్ళు కూడా తెలిసి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి పెద్దలు చెప్తారు, కానీ ఇవాళ డేట్లో వాళ్ళు టైం లేదు, అందరు ఫోన్లలో ఉంటారు కాబట్టి ఫొటోస్ సెల్ఫీస్ కాబట్టి తయారవుతారు అందరికి. అంటే అది కామన్, అంటే వాళ్ళు రెడీ అవుతారు సంవత్సరంలో ఒక్కసారి, బతుకమ్మ పండుగకి కానీ, నవరాత్రులు కానీ, బోనాల పండుగకి వాళ్ళు ఆడపిల్ల రెడీ అయితే ఫోటోలు ఇటో తీసుకుంటారు. అది కామన్ నడుస్తుంటుంది. జెంట్స్ అయినా లేడీస్ అయినా అందరు కామన్ కాదు. అంటే దాంతోపాటు ఈ విధానం, పూజ విధానము అందరు తెలుసుకోవాలి. ఇంట్లో పూజ ఎట్లా చేస్తాము, గుడి కాడ ఏమవుతుంది, బోనాల పండుగ అంటే ఏంది అంటే అదొకటి తెలుసుకుంటే బాగుంటుంది అందరికి. ఇప్పుడు అమ్మవారికి బోనం ఎందుకు ఎక్కిస్తామని కూడా ఉంటుంది. బోనాల పండుగ బోనం ఎక్కించడమని అంటారు అంతే. అంటే కొంతమంది అంటే అందరికీ తెలిస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ అంతే. అది ఎట్లా తెలుసుకుంటే బాగుంటుంది అన్న. అందరికీ పబ్లిక్ కూడా చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. తెలుసుకొని ఆ పద్ధతి ప్రకారంగా వెళ్తే బాగుంటుంది. మనకైతే బబ్లు పోతరాజ్ అన్న మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంకా ఇట్లాంటి వీడియోల కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ యాదగిరితోని, రిపోర్టర్ కాంక్ష గంగాపురం.